ఈ చివరి దినాల్లో ద్వేషము ప్రేమ రెండు వాటి యొక్క స్వరూపాలను చూపిస్తాయి. ప్రభు ఏమన్నారంటే అంతిమ దినాల్లో ఏం విస్తరిస్తుందండి? అంతిమ దినములలో ఏం విస్తరిస్తుంది? ఎవరో ఇంకో మాట ఏదో చెప్పారు, అవినీతనో లేకపోతే అన్యాయమనో. కరెక్టేనా? మంచిది, మీరు కనీసం ఆ లైన్లో ఉన్నారులేండి. సరేనా? ఒకసారి లైన్లోకి వస్తారు, తర్వాత సరైన పదాన్ని ఉపయోగించారు. ఏం విస్తరించడం వల్ల? అక్రమం విస్తరించడం వలన అనేకులలో ప్రేమ చల్ల. ప్రభు దాన్ని అంతిమ దినాల్లో కూర్చి మాట్లాడాడు. అంటే అంతిమ దినాల్లో ప్రభు బిడ్డలము మనం ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతిమ దినాల్లో మనం ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సంఘాలతో కూడా ప్రేమ విషయం మాట్లాడాడు, నులివెచ్చిన స్థితి మాట్లాడాడు. దేవుడు ప్రేమ విషయంలో స్పందిస్తాడు. మార్తా మరియల దగ్గర కానీ, 2 కాసులు వేసిన ఆమె దగ్గర కానీ, తల మీద నూనె అత్తరబోసిన ఆమె దగ్గర కానీ, కొన్ని సందర్భాలు యేసు ప్రభు స్పందించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. ప్రభు స్పందించడం అన్ని సందర్భాల్లో స్పందించడు. ఎక్కడైతే ప్రేమ అనే విషయం బోధించే అవసరం ఉన్నదో ఆయన అక్కడ స్పందిస్తాడు, అక్కడ నేర్పిస్తాడు. ఎక్కడైతే విధేయత అనే విషయం ఉన్నదో అక్కడ స్పందిస్తాడు. ఎందుకని ఆ దినాల్లో అనేక మంది కుష్టి వ్యాధి కలిగిన వారు ఉన్నప్పటికీ ఆ నయమాన్నే ఒక్కడే ఎందుకు స్వస్థత పొందాడు అని అన్న మాట నేను విన్నప్పుడు, మిగతా వాళ్ళు ఏమయ్యారు అనే ప్రశ్న, ఏమయ్యారు? కుష్టి వ్యాధి వచ్చి చచ్చిపోయారు. ఆ రోజుల్లో కుష్టి వ్యాధి వస్తే ఏమవుతారు? ఒకళ్ళే బ్రతికారు. మరి ఆ యొక్క కరువు దినాల్లో 3.5 సంవత్సరములు ఏలియా దినాలు ఆ విధవరాలు ఒక్క ఆమె ఎందుకు పోషింపబడింది? మిగతా విధవరాళ్ళు ఇటువంటి ఆమె పరిస్థితి ఏమైంది అంటే వారు కూడా చనిపోయారు. మరి దేవుడు ఏమి చేయలేడా? ఒకటి గుర్తుంచుకోనండి, దేవుడు ఏది చేసినా ఊరికినే ప్రభువా వాళ్ళను మార్చు వీళ్ళను మార్చు మా దేశానికి దేవుడు ఏది చేసినా తన ఏర్పాటు చేయబడిన తన బిడ్డల కొరకే చేస్తాడు. గుర్తుంచుకోండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. అని మిగతా వాళ్ళని ప్రేమించట్లేదా? దేవుడు ప్రేమిస్తాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడక వాళ్ళ జీవితాలను వారు లోకంలోకి వెళ్ళిపోతారు. ప్రభు అంటాడు, ఏర్పాటు చేయబడిన వారి నిమిత్తం ఈ దినాలు తక్కువ చేయబడినాయి అంటాడు. ఈ ఏర్పాటు చేయబడిన వారు దేవునిని ప్రేమించడానికి తమను తాము ఏర్పాటు చేసుకున్న ఎరుకో, అది ఒక పల్లెటూరు కాదు. ఎరుకో ఏంటమ్మది? పల్లెటూరు కాదు, అది ఏమిటది? పట్టణం. మంగళగిరి పట్టణమే కదా. ఎరుకో పట్టణం అంతట్లో యేసుప్రభు మాట్లాడింది ఒక్క వ్యక్తితో. ప్రైజ్ ది లార్డ్. ఎరుకో పట్టణం అంతటిలో యేసుప్రభు మాట్లాడింది ఒక వ్యక్తితో. స్వస్థతలు అనేక మందికి జరిగి ఉండొచ్చు. ఎందుకంటే యేసుప్రభు కనపడని గుంపు యేసుప్రభు చుట్టుంది. కనపడట్లేదని చెట్టెక్కాడు పొట్టి జక్కయ్య. ఎరుకో మొత్తంలో యేసుప్రభు వెళ్ళింది ఒక ఇంటికే. మళ్ళీ యేసుప్రభు ఎరుకోకి వెళ్ళినట్లు కానీ, ఎవరితో మాట్లాడినట్లు కానీ, ఎరుకో ఒక శాపగ్రస్తమైన పట్టణానికి యేసయ్య దీవెనకరంగా వెళ్ళాడు. నేను అనుకుంటున్నాను, ఎరుకో పట్టణమే శాపగ్రస్తం పట్టణం అయితే, ఎరుకో పట్టణస్థులు, ఎరుకో పట్టణం ఏం పట్టణం అండి? అది శాపగ్రస్తమైన పట్టణం అయితే, ఎరుకో శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరై ఉంటారు? అయి ఉండొచ్చు. బైబిల్ చెప్పట్లేదు, అందుకు నేను చెప్పను. అయితే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? పాపపు పట్టణంలో నివసించుచున్న వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, పాపి ఇంటికి యేసయ్య వెళ్ళాడని చెప్తున్నారు. ఆ పాపపు పట్టణం వాళ్ళ దృష్టిలోనే పాపిగా ఉన్నాడు ఈ యొక్క పొట్టి చెక్కయ్య. అండ్ యేసు ప్రభు ఏమి మెసేజ్ చెప్పాలనుకుంటున్నాడంటే,
మీరందరూ పాపి అని పిలుస్తున్న ఈ యొక్క శాపపు పట్టణములో, పాపుల పట్టణములో పాపులే పాపి అని పిలుస్తున్న ఈ వ్యక్తిని నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి రక్షించగలిగితే మీరు కూడా నన్ను నమ్మొచ్చు. ఇఫ్ ద వర్స్ట్ థింగ్ కెన్ హ్యాపెన్, ఇట్ కెన్ బై ఆల్ మీన్స్ కెన్ హ్యాపెన్ టు యూ. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక మెసేజ్ ఉంటుంది. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా హృదయాలతో మాట్లాడతాడు. ఎరుకోలో దేవుడు హృదయాలతో మాట్లాడాడు. యేసుప్రభు ఆ యొక్క పొట్టిజక్క ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ పొట్టిజక్క ఇంటికి వెళ్ళి యేసుప్రభు వచ్చిన తర్వాత పొట్టిజక్క ప్రవర్తన చూసి ప్రజలందరూ కూడా ఈ విధంగా సంబోధన మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఈ ఊరంతా పాపి ఇంటికి. అవునండి, మన బైబిల్లో లూకా 19 అంతే ఉందండి. పాపిస్తుడైన అతని ఇంటికి. కరెక్టేనండి, లూకా 19 డౌట్. ప్రైజ్ కరెక్టే. లూకా 19 కరెక్టే కదా? ప్రైజ్ లార్డ్. ఏముంది అక్కడ? ఎన్నో వచనం? 7వ వచనం. థ్యాంక్ యూ. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద. ఎవరండి వీళ్ళంది? అందరు. ఈ అందరు ఎవరు? ఎరుకో పట్టణస్తులు. ఎరుకో పట్టణస్తులకి అసలు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టరీ ఏంటి? శాపగ్రస్తమైన పట్టణం. ఈ పాపులకి అతడు పాపిగా ద చీఫ్. ఒకవేళ అవకాశం ఇచ్చినట్లయితే తనకు బైబిల్లో తన గూర్చి తను మాట్లాడుకోవటానికి పరిశుద్ధాత్మ అవకాశం ఇస్తే నేను ఎరుకో పట్టణంలోనే భయంకరమైన పాపి నేను చెప్పేవాడేమో మనకు తెలియదు. కానీ అందరూ అది అంటున్నారు. ఈ పాపి ఇంటికి అంటే వీళ్ళు పరిశుద్ధుల. ఇఫ్ ద వరస్ట్ మ్యాన్ కెన్ బి సేవ్డ్. యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఒక మెసేజ్ ఇస్తాడు. 38 సంవత్సరముల నుండి నాకు ఎప్పుడు ఉన్న ఒక ప్రశ్న ఇది. యేసు ప్రభు శక్తికి, యేసు ప్రభు ప్రభావానికి లిమిట్ లేదు. అతను సాతానుడు లేక సేనాదయమే మా సమయానికంటే ముందు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, మా సమయం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని దేశం వెదులు అల్లతో పందుల్లోకి వెళ్ళమంటే సరే వెళ్ళు అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరిని కూడా లేఖనానుసారంగానే మాట్లాడతాడు కానీ వేరే విధంగా మాట్లాడు. ఇప్పుడు ద వర్స్ట్ థింగ్ నేను అనుకున్నాను, 38 సంవత్సరములు బెతెస్దా కోనేటి దగ్గర ఒక అతను ఉన్నాడు. ఏమేం రైతులా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? బెతెస్దా కోనేటి దగ్గర అనేక మంది ఉన్నారని నా బైబిల్ చెప్తుంది. మీ బైబిల్ అలాగుందో లేదో? ద వర్స్ట్ థింగ్స్ అంటే బెతెస్దా దగ్గరికి ఎవరు వస్తారో తెలుసా? అంజురుపు పుండు మీద పెడితే గాయం మానేవాళ్ళు రారు. ఏదైనా సరే స్వస్థత కలిగేది ఇవ్వగలిగినప్పుడు ఏదైనా ఆకు అల్లం ఏమైనా తింటే అది స్వస్థత పొందేవాళ్ళు రారు. బెతెస్దా కోనేటి దగ్గరికి ఎవరు వస్తారంటే ఇక ఎప్పటికీ కుదుటు పడని రోగములు, డిసీజెస్ అండ్ దెన్ క్రానిక్ ప్రాబ్లమ్స్. వాళ్ళ జీవితాల్లో ఇంక ఎవరు కూడా నయము చేయటానికి సాధ్యము కానీ ఫిల్టర్ చేయబడిన ఒక గుంపు ఉంటుంది. అందరు డాక్టర్ల దగ్గర తిరిగిన తర్వాత మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఏంటంటే వాడికి ఇంకా అక్కడ కుదురు పడలేదని చెప్పి మెంటల్ హాస్పిటల్ వేస్తారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని బెతెస్దా దగ్గర ప్రభు ఎందుకు అందరినీ స్వస్థత పరవచ్చు కదా. ఈ 38 ఏళ్ళ వాడిని స్వస్థత పరిచాడంటే బైబిల్ చెప్తుంది 38 సంవత్సరములుగా. ఐ ఫీల్ దట్ ఈస్ ద లాంగెస్ట్ టైమ్, ద వరస్ట్ కేస్ ఎట్ ద పూల్ ఆఫ్ బెతెస్దా. బెతెస్దా కోనేటి దగ్గర వరస్ట్ కేసు ఏదైనా ఉందంటే అదే. ప్రభు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ వరస్ట్ థింగ్ స్వస్థత పొందగలిగితే మీరు కూడా పొందొచ్చు. కానీ పిలిచేవాడెవడు, అడిగేవాడెవడు, విశ్వసించేవాడెవడు? మెసేజ్ ఏంటి అక్కడ? If this worst person can be healed, you also can be healed. You also can be healed. You all can be healed. మీరందరూ స్వస్థత పడొచ్చు. కానీ వీడు నమ్మినట్లుగా మీరు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా? లేం. ఈ యొక్క పాపుల చేతే పాపిగా పిలువబడుతున్న ఈ వ్యక్తి అబ్రహాము కుమారుడైతే మీరు
నన్ను ప్రేమించి నేను కావాలని అనుకున్నట్టయితే మీరు అబ్రహాం కుమారులు అవుతారు. అయితే ఎవరున్నారు? ఎరుకలో ఒకళ్ళే ఉన్నాడు. 12 ఏళ్ల రక్తస్రావపు స్త్రీ. ఆమె డబ్బంతా వేయపరిచింది. ఆమె బలహీనురాలైపోయింది. ఆమెకు శక్తి బలం లేదు. ద వర్స్ట్ కండిషన్ ఇన్ దట్ గ్రూప్ హీల్డ్. మిగతా వారు యేసయ్య ఇచ్చే మెసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అపోజిట్ పౌలు అంటాడు, ఐఎమ్ ద చీఫ్ సిన్నర్ అంటాడు. ఐఎమ్ చీఫ్ సిన్నర్, నేను ప్రధానమైన పాపిని అంటాడు. నేను రక్షింపబడితే మీరు విశ్వసిస్తే రక్షింపబడతారు. ఇశ్రాయేలీలను రక్షించడానికి దేవుడు వెళ్ళాడు. ఇశ్రాయేలీలు కాదన్నప్పుడు వాళ్ళ కుక్కలలాగా చూస్తున్న అన్యులని ఆయన రక్షించి, ఈ అన్యులు నన్ను నమ్మి రక్షింపబడితే, మీరు నన్ను నమ్మితే మీరు తప్పనిసరిగా రక్షింపబడతారు. యేసుప్రభు చేసే విషయాలు మనకు తెరవబడాలి. మనం ఇవన్నీ కూడా ఇక్కడ బైబిల్ కాలేజీలో నేర్చుకోం. ఆయన హృదయంలో విషయాలు మీకు ఆయన తెలియపరుస్తాడు. నీటిని ద్రాక్షారసం గనక చేయగలిగితే ఒక విందులో ఏంటండి, నీరు, ద్రాక్షారసము ఉన్నతమైనది, నీరు ఆర్డినరీది. ఇఫ్ దిస్ ఆర్డినరీ కెన్ బికమ్ వైన్ దట్ విల్ గ్లోరిఫై గాడ్. నీటిని ద్రాక్షారసం చేయటాన్ని బట్టి దేవుని మహిమను బయలుపరచగలిగితే, మన్నైన నిన్ను తన రూపంలోకి మార్చి తన నామాన్ని ఇంకా ఆయన మహింపరచుకోగలడు నువ్వు విశ్వసిస్తే. ఇట్స్ దేవుని యొక్క థింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ప్రైజ్ ది లార్డ్. సో నేను కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, లవ్వింగ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం క్లుప్తంగా ప్రేమించటం అనగానే ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అన్నాడు. సో అక్కడి నుంచి ఆ 14వ అధ్యాయం యోహాను సువార్త నుంచి ఒక స్టెప్ మనం ఎక్కడికి దూకుదామంటే మత్తయి సువార్త 15కి వద్దాం. అక్కడికి వస్తే ఆ పెద్ద కుమారుడు అన్నాడు, నీ ఆజ్ఞలను నేనాడైనా ఏమంటాడు? ఆ పదం ఏముందండి లూకా 15లో? నీ ఆజ్ఞను నేను మేరలేదే, నిన్ను నేను ప్రేమిస్తున్నానే. మీకు ప్రేమకు ఒక అర్థాన్ని నేను చెప్తాను. దేవునిని ప్రేమించటం మరి ఆజ్ఞను పెట్టుకుంటున్నాడు కదా. వాక్యాన్ని బట్టి ఆయన ప్రేమించువారు ఆయన ఆజ్ఞను గైకొంటారని యేసయ్య చెప్పిన మాట ప్రకారం ఆయన ఆజ్ఞను పెట్టుకుంటున్నప్పుడు ఆయన ప్రేమించుచున్నట్లే కదా. కానీ పెద్ద కుమారుడి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమిస్తున్నట్లు లేదు కదా, కానీ ఆజ్ఞను పెట్టుకుంటున్నాడు కదా. దేవుని ప్రేమించడం అంటే ఇది గుర్తించండి, ఆయన సంతోషం నీ సంతోషంగా ఉన్నదా లేదా ఆలోచించు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆజ్ఞలు పెట్టుకోవటం కరెక్టే, కానీ ఆజ్ఞలు నీ సంతోషం కాదవి. ఆజ్ఞలు దేవుని సంతోషం నువ్వు ఆజ్ఞను పెట్టుకుంటే, కానీ ఆజ్ఞను పెట్టుకోవటం నీకు సంతోషం కాదు, నీకు సంతోషం కాదు. నిజమైన ప్రేమ ఏమిటంటే దేవుని సంతోషమే నీ సంతోషం అయితే నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్లు. పెద్ద కుమారుడు మా నాన్న సంతోషం నా సంతోషం అని అనుకున్నట్లయితే ఇంట్లోకి వెళ్ళేవాడు. మరి ఒక వ్యక్తి దైవికమైన ప్రేమలోకి ఎలాగొస్తాడు? ఎక్స్క్యూజ్ మీ, దైవికమైన ప్రేమలోకి ఎలాగొస్తాడు ఒక వ్యక్తి? దైవికమైన ప్రేమలో లేని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు కేవలం పశ్చాత్తాపంతోనే ఆ వ్యక్తి అట్టి ప్రేమలోనికి తిరగగలడు. నిర్ణయాలతో కాదది. నిజమైన పశ్చాత్తాపం నీలో ప్రేమను కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన
పశ్చాత్తాపం, దుఃఖం దేవుని ఎడల ప్రేమను కలగజేస్తుంది. అందుకని ఆయన బాధపడతాడు కాబట్టి నేను పాపం చేయను, నాకు పాపం చేయాల్సిన యొక్క వాంఛ ఉన్నా ఆయనను గాయపెట్టడం నా ఇష్టం కాదు. నిజంగా దేవుని ప్రేమించడం. ఇది మీకు ఒక విషయాన్ని, ఐ థింక్ గుంటూరులో నేను ఈ విషయాన్ని వాక్యాన్ని చెప్తున్నాను ఒకసారి, అది నేను జస్ట్ పైన మీకు ఒక లైన్ అలా మీకు చెప్తాను. దేవుని యొక్క పరిశుద్ధులారా, ఈ విషయము మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని 1 కొరింథీ 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడతాడు. ఐ లవ్ యూ ఫాదర్ రీకమనసేతే. మొదటి పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఓ మాట అంటాడు. ఏమంటాడంటే, సహోదరులారా, మొదటి వచనము, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అక్కడ మనం కొంచెం ఆగుదాం, నా వైపు చూడండి. ఒక విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అందరికీ తెలియని విషయం ఇదే, పరిశుద్ధులకు కూడా తెలియని విషయం ఇదే, దేవుని చేత ఉపయోగపడే వారికిను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికి కూడా తెలియని విషయం ఒకటిదే. అది బైబిల్లో కొద్దిమందికే తెలుసు. అది ఆ కొద్ది మందికి తెలిసి వాళ్ళు అలా బ్రతికారు, వాళ్ళు జీవించారు. అది నాకు తెలుసు, అది మీకు తెలియదు. అయితే ఈరోజు మీ మీద ఉన్న ప్రేమతో దాన్ని కూడా నేను ఓపెన్ చేసేస్తున్నా. ఇది మీకు తెలియకుండా ఉంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని మీకు నేను తెలియపరచు. ఇది అందరికీ తెలిసిన విషయం కాదు సుమా. ఇది ఆజ్ఞలు తెలుసు, బలులు అర్పించటం తెలుసు, అర్పణలు ఇవ్వటం తెలుసు, ఉన్నయాన్ని ఊడ్చి ఇవ్వటం తెలుసు, బిడ్డల్ని దేవుని సేవకి ఇవ్వటం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇది ఒక్కటి అందరికీ తెలియదు, కొద్దిమందికే తెలుసు బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకు తెలియకుండా ఉంటే నాకు ఇష్టం లేదు, నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఐ విల్ రీడ్. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసిరి. ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. కలిసి చదువుకుందాం. అయితే వారు ఎక్కువ మంది ఏంటండి, వారిలో, మీరు దాన్ని నొక్కి ఒక్కానించాలి, వారిలో ఎక్కువ మంది, దేవునికి స్తోత్రం, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరు గనుక అరణ్యములో వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించినట్లు. ఇక్కడ ఏంటి, మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదంటున్నాడు తెలుసా. వారట దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మన ప్రశ్న ఏమిటో తెలుసా? ప్రభువా, నేను నీకు ఇష్టడుగా ఉంటున్నానా అనేది ప్రశ్న. నేను నీ ఆజ్ఞల్ని ఏనాడైనా నేను, ఆ మాట ఏంటండి, మీరలేదే. నీ ఆజ్ఞను ఏనాడైనా నేను మీరలేదే. నువ్వు ఆజ్ఞను మీరలేదు అని నువ్వు అంటున్నావు, కానీ తండ్రికి ఇష్టడుగా ఉన్నావా? వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవునికి ఇష్టడుగా ఉండటం అనేది ఏమిటంటే దేవుని నిజంగా ప్రేమించటం. ఇంకా చెప్పాలంటే దేవునికి ఇష్టడుగా ఉండటం అంటే దేవునికి వ్యతిరేకమైన వాటిని ఆశపడి వాంఛించి ప్రేమించటం కాదు. దేవునికి ఆశ, దేవునికి ఇష్టమైనవే వీనికి ఇష్టము, అది దేవుణ్ణి నువ్వు ప్రేమించటం. దేవునికి సంతోషం కలిగించేవి నీకు సంతోషం, దేవునికి ఇష్టమైనవి నీకు ఇష్టం. దేవునికి స్తోత్రం. అందుకనే వారు ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎందుకో తెలుసా? నీలో వచ్చే ఆ డిటర్మినేషన్, నాకు అది కావాలి, నేను వాడినే పెళ్లి చేసుకుంటాను, నాకు అది కావాలి, నేను ఆ డ్రెస్సే కొంటాను, నాకు ఆ కారు కావాలి, నాకు ఎంత తప్పైనా పర్వాలి ఆ కారే కొంటాను, ఆ కారుకి ఏమాత్రం తగ్గను, ఈ షర్టే కొంటాను, నేను ఈ ఇల్లే కొంటాను.
ఇంట్లో వాళ్ళకి తినటానికి ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఇదే తింటాను, నాదిదే, నేను ఇక మారను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు ఆశించిన ప్రకారము ఏం ఆశించారు? వాళ్ళు తినేది ఆశించారు, త్రాగేది ఆశించారు, మోయాబు స్త్రీలను ఆశించారు, లీడర్షిప్ ఆశించారు, మోషే బదులు మేము ఉండాలని ఆశించారు. ఏం ఆశించలేదు వాళ్ళు? అన్ని ఆశించారు. పరస్త్రీని ఆశించారు, తినే వాళ్ళ బలిపీఠాల మీద ఉన్న మాంసాన్ని ఆశించారు. చివరికి మోషే నువ్వు పక్కకు తప్పుకో, మేము ఉండాలి అని ఆశించారు. అవి దేవునికి ఇష్టమైనవి వాళ్ళు ఆశించారా? నువ్వు ఆశించేది దేవునికి ఇష్టమైతే నువ్వు ప్రేమించే వ్యక్తివే. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇష్టమైంది నువ్వు ఆశిస్తావు. నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీకు ఇష్టంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది అందుకనే 2 సందర్భాలు నేను ఆ రోజు చెప్పాను. ఒకటి సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. 14:8 సంఖ్యాకాండం ఏంటండి? యెహోవా మన యందు మీకు ఒక విషయము మీరు ఎరగకుండుట నాకు ఇష్టం లేదు. మీరు ఒక విషయం ఎరగాలి. అది బైబిల్లో అందరూ ఎరగలేదు, కొంతమందే ఎరిగారు, ఆ కొద్ది మందే నడిచారు. వాళ్ళ విషయం నాకు బయలుపరచబడింది, నా జీవితానికి కూడా. ఆ యొక్క ఇశ్రాయేలీలు దగ్గర 25 లక్షల మంది పైన జనము నడుచుకుంటూ కాల్బలమే కాక కుటుంబాలు, స్త్రీలు, బిడ్డలు, వృద్ధులు, ఒక 25 లక్షల మంది పైన నడుస్తూ వస్తూ ఉండగా ఒక ఇద్దరికి మాత్రం వాళ్ళకి తెలిసిన విషయం మిగతా వాళ్ళకి తెలియదు. ఆ ఇద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబ్కి వాళ్ళకి తెలిసిన విషయం ఏమిటంటే, అరే మనం ఇంతకాలం 10 ఆజ్ఞలు పెట్టుకున్నామనో, మనం పస్కాను ఆచరిస్తున్నామనో, మనము మూట కట్టుకొని పస్కా పండుగకి పిండి తీసుకొని వచ్చి మనం బయటకు వచ్చామనో, అట్లా కాదు. ఒక విషయం గుర్తించండి, మన యందు ఆయనకు ఇష్టం ఉన్న ఎడల, మన యందు ఆయనకు సంతోషం ఉన్న ఎడల. చూసారా వాళ్ళ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని, వాళ్ళ ముందు ఉన్న విషయాలను, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ముందు నిలబడుతున్న యొక్క పెద్ద పర్వతాలను వాళ్ళు కొలిచే కొలమద్ద, వాళ్ళు చూసే విధానం నువ్వు అలా చూస్తున్నావా? బాగా ప్రేర్ చేయి, బాగా చేసి మంచి పట్టుదలతో ప్రార్థన చేసి ఏం సంపాదిస్తావు నువ్వు? నీకు దేవుడు ఎలాగుంటాడు, దేవుని మార్గాలు ఎలాగుంటాయి, ప్రేయర్తో నువ్వు దేవుడు చేయి వంచగలవు అనుకుంటున్నావా? దేవుని చిత్తమైతే ఒక రోజున ఉపవాస ప్రార్థనకి, వాక్యానికి, అదేవిధంగా దాని యొక్క విషయంలో మీరు ఎదిగే విషయం దేవుడు అనుమతిస్తే ఒక రోజు మీతో నేను చెప్తాను. యూ థింక్ ఇట్స్ అ ప్రేయర్. మనందరం 40 రోజులు ఉపవాస ప్రార్థన నుండి కనాన్లోకి వెళదాం అంటున్నారా? 10 మంది అంటున్నారు, మనం మిడతలం, మనం మట్టి, మనం ధూళి, వాళ్ళు ఉఫ్ అంటే ఎగురు పడిపోతాం అంటే, వాళ్ళు చూసే విధానం, దాన్ని వీళ్ళు చూసే విధానం. నీ హృదయం ఏ విధంగా చూస్తుందో చూడు. నీ ప్రతి విషయంలో కూడా నీ ప్రతి విషయాన్ని ఎలా చూడాలి నువ్వు? ఆయనకు నా యందు ఇష్టము ఉంటే అది నాకు కష్టము, కానీ ఆయనకి ఇష్టం కాబట్టి అది నాకు సాధ్యం చేస్తాడు ఆయన. అర్థమవుతుందండి తెలుగు? అది కొద్ది మందికే తెలుసు బైబిల్లో. నా సహోదరులారా, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞలు పెట్టుకుంటున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు, రక్తం చిందిస్తున్నారు, యాజకత్వానికి సపరేట్ చేసుకుంటున్నారు, బలిపీఠం దగ్గరికి వెళుతున్నారు, గుడారాన్ని మోస్తున్నారు, పరదాలు మోస్తున్నారు, పోల్స్ మోస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. కానీ
ఎర్ర సముద్రం దాటినందరికీ, మన్నా తిన్నవారందరికీ, పూరేళ్ళు తిన్నవారందరికీ, మేఘం కింద నడిచిన వాళ్ళందరికీ ఎక్కువ మంది, ఇద్దరికి మాత్రం అప్పుడు తెలుసా. అది మీకు తెలియకుండా నాకు ఇష్టంలే, అందరికీ తెలియదు అది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో కొద్దిమందికి తెలుసు, అదే కొద్దిమంది తెలుసు. వాళ్ళు ఏం చూస్తారో తెలుసా? ప్రభువా, నా కోరికలో నీకు ఇష్టం ఉంటే, లేకపోతే నా ఆశ నీ ఆశ అయితే, నా యొక్క వాంఛ నీ వాంఛ అయితే, నేను ఆశించింది నువ్వు ఆశించేదైతే. మనం అలా చూస్తామండి. పరిస్థితులను బట్టి మన ఇష్టం వచ్చింది మనం ఏర్పాటు చేసుకుంటాం. ప్రభువా, ఇది నీ ఇష్టమైతే నా యొద్ద నుంచి పాత్రను, ప్రార్థన చేయటానికి నువ్వు వెళ్ళే మార్గం ఇది. యేసు ప్రభు ప్రతి ఒక్కటి అలాగే చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసు యందు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా కూడా అదే చూపించాడు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ లవింగ్ గాడ్. నీ యందు దేవునికి ఇష్టత ఉండటం అంటే, నీవు దేవుని ప్రేమిస్తున్నాను అని మనం చెప్పాలి అంటే, నీ ఆజ్ఞలు, నీ ఆత్మీయమైన జీవితం కరెక్ట్, ఇట్ హ్యాస్ టు బి దేర్. బట్ నువ్వు పరీక్షించుకోవాల్సింది, నేను పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నా దేవునికి నా యందు ఆనందం ఉందా, ఇష్టముందా? నేను మోయాబు స్త్రీని వాంఛపడుతుంటే నా యందు ఆయనకి ఎక్కడ ఇష్టం ఉంటుంది? వాక్యం చదివేటప్పుడు వాక్యంలో ఇష్టం, కానీ నేను బయటికి వెళ్ళి పూరేళ్ళు కొరకు ఏడుస్తుంటే వాళ్ళు అన్నం కొరకు ఏడ్చారట, ఆ దాని ఆయనకి ఎక్కడ ఇష్టం ఉంటుంది? ఈ రోజుల్లో జనాలందరికీ కూడా ఈ లోకంలో గొప్పగా ఉండాలని తప్ప, నీకేది ఇష్టం ప్రభువా, ఆ కడ్లద్దాలు లేవు వాళ్ళకి. ఆమేన్. ఆ కళ్ళద్దాలు లేవు. అది మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టము లేదు. ప్రభువా, నీకు ఇష్టమేనా నా బిడ్డని ఒక కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నా? ప్రభువా, నీకు ఇష్టమేనా నా బిడ్డను ఒక డాక్టర్ చేయాలనుకుంటున్నా, ఒక మెడిసిన్ చేయాలనుకుంటున్నా, లేకపోతే పొలిటికల్ లీడర్ చేయాలనుకుంటున్నా? నీకు ఇష్టమేనా? ఆహా, నా ఇష్టంతో సంబంధంలే. వేర్ ఆర్ ద పీపుల్ హూ సే, గాడ్, డూ యూ హ్యావ్ డిలైట్ ఇన్ మీ? నాలో నీకు ఇష్టత ఉందా, నాలో నీకు సంతోషం ఉందా అని ఎప్పుడైనా నువ్వు అడిగావా? అది అడగాలంటే నీ ప్రేమ నిజమైన గురైతేనే నీకు ఆ మాట వస్తుంది. నా ఎడల ప్రభువా నీకు సంతోషం ఉందా, నా యందు నీకు ఆనందం ఉందా, నా యందు నీకు ఇష్టత ఉందా ప్రభువా? నా ఇష్టం గురించి ఇదొకటి, మళ్ళీ పేపర్కి ఆ పక్కన ఉన్నది, నాన్నకి ఆ పక్క విషయం నాకు తెలియదు. యేసయ్యని సంతోష పెట్టడానికే నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను, యేసయ్యకి ఇష్టంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. మరి ఏంటో నాకేమో అన్ని ఇలా జరుగుతున్నాయి, అందుకే నీకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. We are the sheep of his pasture. ఆయన మేపు గొర్రెలము. We are created for thy pleasure. తన సంతోషం కొరకు మనం సృజింపబడ్డాం. నిన్ను చూసినప్పుడు దేవుడికి సంతోషం కలగాలి, సంతోషం కలగాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. అది ఆదాము దగ్గర నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, ఇర్మియా, ఎజ్రా, నెహెమ్, ఎవరి దగ్గర ఈ మాట యేసయ్య చెప్పలేడు. చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు. దొరికాడు ఒక వ్యక్తి, అతని పేరు యేసుక్రీస్తు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. అది నీకు సాక్ష్యం, అది ప్రేమంటే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అది ఎరిగిన వారు కొద్దిమంది. నెక్స్ట్ ఇంకో రిఫరెన్స్ చూపిస్తాను. 2 సమూయేలు 15:26 చూడండి.
2 సమూయేలు 15:26. నేను టైంని మైండ్లో పెట్టుకున్నానులేండి, ఇబ్బంది పడద్దు, క్లోజ్ చేస్తాను. 2 సమూయేలు 15:26 ఏముందండి? నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల, అది ఆయన చిత్తం. మనం ఇంతకేం చదివాం 15లో, ఆ యొక్క 1 కొరింథీ 10:5 ఏం చదివాం మనం? వారిలో అనేకులు ఆయనకు ఇష్టలుగా, అది మీకు తెలియకుండా నాకు ఇష్టము. ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఆ రహస్యాన్ని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దావీదు సౌలు వెంబడిస్తుండగా, ఆ యొక్క సౌలు కుమారుడైన అబ్షలోము వెంబడిస్తుండగా దావీదు బయటికి ఏడుస్తూ దావీదు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి దావీదుతో పాటు మందసం మోసుకొస్తుంటే వెనక్కి తిరిగి, ఈ మందసం ఉండాల్సిన స్థలం ఇది, మందసం ఉండాల్సిన స్థలము ఇది, నేను ఉండే స్థలం మందసం ఉండే స్థలం, కానీ పరిస్థితి ఏమిటో నన్ను బయటికి నెట్టేస్తుంది. నేను వెళ్ళాల్సిన పరిస్థితి. మీరు మందసాన్ని తీసుకురావద్దు. ఆయనకు నా యందు ఇష్టం ఉంటే ఆయన నన్ను మళ్ళీ తెస్తాడు. ఏంటి మాట? ఏంటి ఈ స్టేట్మెంట్? ఏంటి ఈ దేవుడి గురించి నీ గ్రహింపు ఏంటి? వాళ్ళ హృదయాల్లో ఉన్న వ్యత్యాసపు దేవునితో నడిచే మార్గం ఏమిటి? ఎందుకు వాళ్ళ పరిస్థితిని అలా చూస్తున్నారు? బైబిల్లో కొద్ది మందికి ఇది తెలుసట. అది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏమిటది? లవింగ్ గాడ్. ఎప్పుడైనా ప్రభువా నా యందు నీకు సంతోషం ఉన్నదా, నా యందు నీకు ఇష్టం ఉన్నదా అని ఎప్పుడైనా మనం అడిగామా? అడిగిన కీర్తనాకారుడు అంటున్నాడు, నా నోటి మాట హృదయ ధ్యానం నీకు ఇష్టంగా ఉండునడు గాక, అంగీకారంగా ఉండును గాక. దిస్ ఈస్ లవ్. లవ్ యు కీప్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రేమించినప్పుడు ఆజ్ఞను పెట్టుకుంటావు. మరి ఆజ్ఞ విషయంలో కూడా ఆజ్ఞను పెట్టుకుని ప్రేమిస్తున్నావు అని సరిపోతుందా అంటే, లేఖనాలు ఆజ్ఞనైతే పెట్టుకున్నాడు కానీ నిజంగా ప్రేమించిన వ్యక్తి కాదు. అంటే ఏమిటి మనం అక్కడ నేర్చుకోవాల్సింది? ఆజ్ఞ అయితే పెట్టుకున్నాడు కానీ తండ్రి సంతోషము తన సంతోషం కాదు. నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికాడు, మనందరం ఇలా సంతోషించటం మనకి న్యాయమే. ఇంట్లో సంతోషం ఉంది, నువ్వు కూడా సంతోషించు. ఇంట్లో సంతోషం నాకు సంతోషంగా లేదు, ఇంట్లో సంతోషం నాకు చాలా బాధగా ఉంది, అన్యాయంగా ఉంది, నీలో మంచి ఏం కనపట్లేదు నాకు. తండ్రి సంతోషం నీ సంతోషమైతే దేవునికి స్తోత్రం. గమనించండి, తండ్రి సంతోషం వాళ్ళ సంతోషం అయితే వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఒక మనిషి మారు మనసు పొందితే ఎవరికి సంతోషం? దేవదూతలు కూడా ఎక్కడున్నాయి అవి? ఎందుకున్నాయి? ఆయన సంతోషం వాటి సంతోషం. సంతోషం లేనివాడు ఎక్కడున్నాడు? బయటికి పారదోలబడ్డాడు. నిత్యము మన మీద నెపం మోపేవాడు తీసివేయబడుతున్నాడు, కానీ సంతోషించేవాడు ఆయనతో ఉంటారు. దేవునికి స్తోత్రం. సో ప్రభు యొక్క విషయాలు, ద లవ్ బ్రదర్ సేవకుడు చెప్తుండగా ప్రేమ గురించి, ప్రేమ ఆజ్ఞను పెట్టుకుంటున్నాం, ఇవన్నీ చేయాలి, చేస్తాం, కానీ నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని మనం తెలుసుకోవాలి. అంటే నిజంగా ఆయన సంతోషం నా సంతోషమేనా, లేక నా సంతోషాన్ని ఆయన సంతోషంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నానా? ఆయన ఇష్టం నా ఇష్టమా, లేక నా ఇష్టాన్ని ఆయన ఇష్టానికి రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నామా? విశ్వాసులు అనేకులు చేస్తుంది వీళ్ళ ఇష్టాన్ని దేవుని ఇష్టంగా రుద్దుతారు. వాళ్ళ చదువుల్లో రుద్దుతారు, వాళ్ళ పెళ్ళిళ్ళలో రుద్దుతారు, వాళ్ళ యొక్క వ్యాపారాల్లో రుద్దుతారు, వాళ్ళ యొక్క నిర్ణయాల్లో రుద్దుతారు, వాళ్ళు ఖర్చు పెట్టే విషయంలో రుద్దుతారు, వాళ్ళ యొక్క పరిచర్యలో రుద్దుతారు, వాళ్ళ యొక్క సమస్తంలో రుద్దుతారు. వీళ్ళ ఇష్టాన్ని దేవుని ఇష్టంగా రుద్దుతారు వీళ్ళు. అందుకనే ఆయన కోరుకునే స్థలానికి నడిపింపబడుట వారు చూడరు. హల్లెలూయా. ఆ వ్యక్తి అంటాడు, ఆయన కోరుకుంటే, నా యందు ఇష్టం ఉంటే ఆయనకి ఇష్టమైన స్థలానికి నన్ను నడిపిస్తాడు అంటాడు ఇక్కడ దావీదు.
అక్కడ కాలేబు యెహోషువలు అంటారు, ఆయనకు మన యందు ఇష్టం ఉంటే ఆయన కోరుకున్న స్థలానికి నడిపిస్తాడు అంటారు. అక్కడ ఎక్కడ చూసినా ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, వాళ్ళు రాలిపోయారు, దేవుడు మీకు ఇవ్వాలన్న వాగ్దాన భూమిలోనికి మీరు వెళ్ళాలంటే మీరు ఇష్టలుగా ఉండాలి అనే ఒక హెచ్చరిక మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం లేదంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇష్టాన్ని దేవుని ఇష్టంగా రుద్దటానికి ప్రయత్నిస్తే కళంకారి రంగు ఎంతో కాలం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బెడ్ మీద పడుకొని లేచేటప్పటికి ఆ బెడ్కి రంగు అయిద్ది. నీళ్ళల్లో ముంచి దిగానే ప్రతిసారి ముంచినప్పుడల్లా కలర్ పోద్ది. నువ్వు పుంజును 100 సార్లు నీళ్ళల్లో ముంచినా దాని కలర్ పోదు. నెమల్ని 1000 సార్లు నీళ్ళల్లో ముంచినా దాని కలర్ పోదు. కానీ మనం వేసిన అద్దకాలు మాత్రం పోతాయి. పుట్టుకతో వచ్చింది అది, ఇది నటిస్తే వచ్చింది ఇది ఆర్టిఫిషియల్, అది ఒరిజినల్. కాబట్టి మన జీవితంలో ఒరిజినల్ ప్రేమ ఏమిటంటే, ప్రభువా ఆయన విషయాలందు నీకు ఆనందం ఉండాలి, ఆయన ఇష్టమైన విషయాలందు నీకు ఇష్టత ఉండాలి. అలా గనక మన జీవితాలు గనక ఆయనకి ఇష్టమైన విషయాల్లో ఇష్టత మనకు ఉండాలి. చేయటమే కాదు, ఇష్టత ఉంటే. ప్రైజ్ ది లార్డ్. ఈ మార్గాన్ని మీరు నేర్చుకొని దేవుడు కోరుకున్న స్థలానికి అట్టివారు మాత్రమే నడిపింపబడగలరు. దట్స్ ద లవ్. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక్క 30 సెకండ్లు ఆత్మలో ప్రార్థన చేయండి. రిబికానాల సాధారమకాల సెటేరియాక రోమోలో దిరి అంబారాల హాసెటేరియాకరమంద. మీ ఆత్మలో అవి ఇంకిపోవాలి. రోమోలో శిఖరబదిరియాక రిబికారబల సెద్దేరియాకరమల సతే. ప్రే డీప్ ఇన్ స్పిరిట్. తండ్రి, నీకు సంతోషం ఉందా? నేను ఈ మాటను ఒక స్థాయికి ధైర్యంగా మాట్లాడటానికి ఒక దినాన్ని నేను దేవుణ్ణి అడిగా, ప్రభు ప్రజలందరూ ఇలా అంటున్నారు, నువ్వేమంటావు అంటే, ప్రభు చెప్పాడు, ఐఎమ్ ప్లీజ్డ్ మై సన్. నేను సంతోషిస్తున్నానని ప్రభు స్వరం నేను విన్నాను. ఒకసారి ఒక సందర్భంలో, అన్ని సందర్భాల్లో కాదు సుమా, ఆ పర్టికులర్ సందర్భంలో అందరూ నన్ను మెచ్చుకుంటుంటే నేను అట్లన్నిటిని పక్కన పెట్టి, ప్రభు నువ్వేంటో అంటావు ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నేను సంతోషిస్తున్నా, ఐఎమ్ ప్లీజ్డ్ అన్నాడు ఆయన. 2 రోజులు నేను ట్రాన్స్లో ఉన్నాను ఆ మాట విని. నో డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ గాడ్. రికమల సేతేరియాక రీకమల శతరబగ. ప్రియ దేవుని బిడ్డ, మనం చేస్తున్న దైవికమైన భక్తి మార్గం మంచిదే. ప్రేమించటం అనేది నా జీవితంలో అది ఎంతవరకు అనేది ఎరగాలి అంటే, నా దేవుని ఇష్టమైన వాటి ఎడల నాకెంత ఇష్టత ఉంది, ఆయనకు సంతోషమైన విషయాల ఎడల నాకెంత సంతోషం ఉంది, లేక నా సంతోషాల ఎడల నాకు ఆకలి దప్పులు ఆశలు ఉన్నాయా, ఆయన సంతోషం ఎడల ఆశ ఉన్నదా, నా యందు ఆయనకు ఆనందము ఉన్నదా, నా యందు ఆయనకు ఇష్టత ఉన్నదా? ఇది ప్రేమను గురించి నువ్వు పోల్చుకొని, ప్రభు ఎందుకు ప్రభు, అందుకే కదా నువ్వు అన్నావు, నేను నిష్ప్రయోజకుడనైన దాసులను చేయవలసినదే చేశాను, నేను మరి ఎక్కువేమీ చేయలేదని. ఆ చేసిందంతా పక్కన పారవేసి, నువ్వేనయ్యా నా యజమానుడు అని యజమానుని ప్రేమించేవాడిగా మారాడు. ప్రభువా, నిజమైన ప్రేమ నా యందు నీకు ఇష్టత ఉందా? నా యందు నీకు సంతోషం ఉన్నదా? ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమిటంటే, అనేకులు ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు. లేఖనాలలో
కొద్ది మందే తనకిష్టులుగా ఉన్నారు. మరి నీ ప్రేమ ఈ రోజున, ప్రభువా నా యందు నీకు ఇష్టత ఉన్నదా ప్రభువా అనే బిడ్డగా నీ స్వరం ఆయన సన్నిధికి లెగవాలి. ఎందుకు ప్రభువా నేను చేసేది ఏదైనా నా యందు నీకు ఇష్టత ఉండాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువంటి ప్రేమలోనికి నీ బిడ్డలను ఆకర్షించండి. అది కదా నిలబడే ప్రేమ. ప్రేమ కలిగిన తండ్రి, ఒక దినాన నీ బిడ్డలు ఇక్కడ వింటున్న ఈ శిరస్సులు, ఆ ప్రభువా ధ్యానిస్తున్న ఈ యొక్క మాటలను ఒక దినాన వీళ్ళు నీ ముందు వచ్చి, ప్రభువు నా యందు నీకు ఇష్టత ఉన్నది, నా యందు నీకు సంతోషం ఉండాలి, అది కదా నేను ఈ భూమి మీద కోరుకుంటుందని నీ ముందు నిలబడే పాత్రలుగా వీళ్ళు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను దీవించండి. నీ ఆత్మ వారి మీద నిత్యము నిలిచి ఉండునుగాక. నువ్వు వ్యర్థంగా మాట్లాడలేదు, నువ్వు వ్యర్థంగా మాట్లాడే దేవుడు కాదు. కాబట్టి నీ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి నడిపించమని ప్రభు దైవ భక్తి అనే ఆ యొక్క మార్గంలో మోసపోక, మీకు కొన్ని విషయాలు ఎరగకుండుట నాకు ఇష్టము లేదు అనే ఆ యొక్క మర్మం నీ బిడ్డల్లో విత్తనము వేరుతన్నుగాక. నీ ఆత్మతో బిడ్డలను బలపరిచి స్థిరపరిచి నడిపించమని నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ క్రీస్తు యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసే దేన్ని మరొకము. మన తండ్రి దేవునికి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఆయన రాకడ పర్యంతరము తోడై ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆయన కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.